నమస్తే వ్యూవర్స్, దిస్ ఈజ్ డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే చాలా మట్టుకి ఈ వ్యాధి అందరూ లాస్ట్ స్టేజ్లో గుర్తిస్తారు. అదొకటి ఇంపార్టెంట్. కొన్ని ఇందులో రెండు రకాలు ఉంటాయి, అక్యూట్ అని క్రానిక్ అని. దాని గురించి కూడా వివరించి చెప్తాను మీరు. కానీ ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ వ్యాధిలో ఎవరికైతే బొడ్డు చుట్టూ బ్లూ కలర్ కనబడుతుందో, బ్లూ కలర్ నీలి రంగు అంటారు కదా, నీలి కలర్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డొక్కలు ఉంటాయి కదా, డొక్కలు రిబ్స్ కూడా అప్పుడప్పుడు బ్లూ కలర్ కనబడతాయి వాళ్ళకి. ఎందుకు కనబడతాయి కూడా చెప్తాను మీకు. దాని తర్వాత బొడ్డు చుట్టూ పెయిన్ వచ్చి, గుర్తుపెట్టుకోండి, బొడ్డు చుట్టూ పెయిన్ వచ్చి అది పైకి ఇట్లా పైకి సాగుతున్నట్టు అనిపించి, ఓకే, ముందుకు ఇట్లా మనకు డేపులు వచ్చినప్పుడు ఇక్కడ డొక్కల మధ్యలో నొప్పి వస్తుందని అంటారు కదా, అక్కడ పెయిన్ వచ్చి, బొడ్డు చుట్టూ పెయిన్ వచ్చి ఆ పెయిన్ పైకి సాగినట్టు అనిపించి మళ్ళీ ఈ రెండు డొక్కల మధ్యలో పెయిన్ వచ్చినట్టు అనిపించడం. దాంతో పెయిన్ ఏమవుతుంది, బొడ్డు దగ్గర స్టార్ట్ అయ్యి వెనుకకు రేడియేట్ అవుతుంది. మనం మామూలుగా ఏమనుకుంటాం, L2, L3, L4, L5 ఇవన్నీ వింటాం కదా, అట్లా L2 నుంచి L5 మధ్యలో పెయిన్ అనిపించింది అనుకోండి, అంటే బొడ్డు వెనకాల భాగంలో ఇక్కడ స్టార్ట్ అయ్యి బొడ్డు వెనకాల భాగంలో వరకు పెయిన్ వచ్చింది అనుకోండి, అదొక సైన్. ఇంకొకటి వీళ్ళకి ఏమైపోతుంది అని అంటే బీపీ తక్కువ ఉంటుంది వీళ్ళకు, ఈ పేషెంట్లలో. దాంతోపాటు ఏమవుతుంది అని అంటే పల్స్ రేట్ ఉంటుంది కదా, డక్ 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 అని, అది టాకికార్డియా అంటారు, అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఈ పేషెంట్లలో ఎవరికైతే భోజనం తినగానే పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది, వీళ్ళకి తినగానే పెయిన్ వస్తుంది అనిపించింది అనుకోండి, అది కూడా ఇది ఇంపార్టెంట్ లక్షణం. దాంతోపాటు ఈ పేషెంట్లలో ఏముంటుందంటే ఎక్కువ నాసియా, ఇంకా వామిటింగ్. అంటే ఏమవుతుంది, మనకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏమవుతుంది అని అంటే మనకు ఈ కళ్ళు తిరిగినట్టు అనిపించడము, వీక్ కనిపించడము, డల్ కనిపించడము, డ్రౌజీ కనిపించడము, ఇవన్నీ అనిపిస్తాయి. ఇంకొకటి ఒకానొక సందర్భాలలో వీళ్ళకు ఒకవేళ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉంటే వాళ్ళకు జాండీస్ లక్షణాలు కూడా ఉంటాయి. జాండీస్ అంటే మన కళ్ళు పచ్చ కావడము, కామెర్లు అంటారు కదా, ఆ లక్షణాలు కూడా ఉంటాయి. అదేం డిసీజు, అసలు ఏ ఆర్గన్కి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్గను మన బాడీలో సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. ఓకే, ఇది 10 నుంచి 12 సెంటీమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇంకొకటి మన అప్పర్ అబ్డామెన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ దాకా 12 నుంచి 15 సెంటీమీటర్ల మధ్యలో ఉంటుంది. అదేం ఆర్గన్ అంటే ప్యాంక్రియాస్. అంటే ప్యాంక్రియాస్ అంటే ఏంటంటే గ్రీక్లో ప్యాన్ అంటే ఆల్, క్రియాస్ అంటే ఫ్లెష్, అంటే ఆల్ ఫ్లెష్ ఈ ఆర్గన్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది ఇన్ఫ్లేమ్ అవుతుందో, ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్షన్ అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటారంటే ప్యాంక్రియాటైటిస్. ఇన్ఫెక్షన్, ఇప్పుడు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అయితే టాన్సిలైటిస్, లేకపోతే జాయింట్స్ ఇన్ఫెక్షన్ అయితే ఆర్థరైటిస్, అట్లనే లివర్ ఇన్ఫెక్షన్ అయితే హెపటైటిస్. అట్లా ఇది ఏంటి అని అంటే ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ అయితే ప్యాంక్రియాటైటిస్ అని అంటారు. ఇంకొకటి, సరే ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చెప్పుకున్నాం కదా, బొడ్డు దగ్గర పెయిన్ వస్తుంది, బ్లూ కలర్ ఉంటుంది, ఈ రెండు పక్కల డొక్కలు కూడా బ్లూ కలర్ అనిపిస్తాయి, ఇంకా మనకేమంటుందో పల్స్ రేట్ ఎక్కువ అనిపిస్తుంది, దాని తర్వాత బీపీ తక్కువ అనిపిస్తుంది, కళ్ళు పచ్చగా అనిపిస్తాయి, నాసియా సెన్సేషను, వామిటింగ్ సెన్సేషను, ఇవన్నీ ఉంటాయి. ఆహారం తినగానే కడుపులో నొప్పి వస్తుంది. ఇవన్నీ ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు. అయితే మనకి ఎలా నిర్ధారించుకోవచ్చు అని అంటే కొన్నిసార్లు మనం శరీరంలో కాల్షియం తక్కువైతే ఏమవుతుంది, బొక్కల నొప్పులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని అనుకుంటాం. సరే అని చెప్పేసి ఎప్పుడైనా కాల్షియం ఎక్కువైంది అని సంతోషపడ్డారు అనుకోండి, కాల్షియం ఎక్కువ ఉంటే కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కాల్షియం ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మళ్ళీ అదొక టాపిక్, అదొక వీడియో చేద్దాము. ఇంకొకటి ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే కడుపులో విపరీతంగా మంట, కడుపులో నొప్పి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇంకొకటి ఎవరిలో అయితే ఎక్కువ కాల్షియం లెవెల్స్ ఉంటాయో వాళ్లకు ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి 2 ట్రైగ్లిజరైడ్స్. ఇప్పుడు మనము లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేపిస్తాం కదా, అందులో లిపిడ్ ప్రొఫైల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి కదా, అందులో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే కూడా మనకేమైపోతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్యాంక్రియాస్ ఎలాంటిది అని అంటే ప్యాంక్రియాస్
మన శరీరంలో చాలా మట్టికి డైజెస్టివ్ ఫంక్షన్స్ అంటే మనము తిన్న ఆహారంలో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఈ 3 మెటబాలిజం అంటే ఈ 3 డైజెషన్ కావాలి అని అంటే 85% ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తారంటే ప్యాంక్రియాస్ చేస్తుంది. అంటే ప్రోటీయేజ్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది, అది ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది. డైజెషన్ అంటే ఏం లేదు, బ్రేక్ చేస్తుంది. అంటే పిండి గిన్నె పడతారు అన్నట్టు కదా, అది అట్లా గిన్నె చేసేస్తుంది అనమాట. తర్వాత అమైలేస్ ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ని గిర్నీ అంటే గిర్నీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు గ్రైండర్ మిక్సర్ లాగా పనిచేసేస్తుంది, అంటే బ్రేక్ చేసేస్తుంది. తర్వాత లైపేస్ అంటే ఫ్యాట్స్ని గ్రైండర్ మిక్సర్ లాగా గ్రైండ్ చేసేది ఏది అని అంటే ఈ లైపేస్. సో ఈ 3 మనం తిన్న ఆహారంలో ఇవన్నీ డైజెషన్ కావాలంటే ప్యాంక్రియాస్ ఫంక్షన్ మంచిగా ఉండాలి. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఫంక్షన్ సరిగా లేదో ఈ 3 డైజెషన్ కావు, కాబట్టి మనకు బ్లోటింగ్ అనిపిస్తుంది, తినగానే నొప్పి వస్తుంది, తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, తినగానే కడుపులో మంట అనిపిస్తుంది. సో ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి ప్యాంక్రియాస్ ఉందని మనం నిర్ధారించుకోవచ్చు, ప్యాంక్రియాటైటిస్. ఇందులో ఇంకో 2 కారణాలు, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని ఉంటుంది. ఎవరికైతే ఆల్కహాల్ అంటే కొంతమంది అనుకుంటారు సార్ నేను ఎక్కువ తాగను తక్కువ తాగుతానని. ఈ ప్యాంక్రియాస్ ఎలా ఉంటుందంటే కేవలం ఒక పెగ్గు తాగినా కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఒక్క చిన్న పెగ్గైనా కానీ మనం ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయండి, బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. కొలెస్ట్రిన్ అని ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ వేసుకుంటే 100% మీకు ఒక ఇమ్మీడియట్గా కొంచెం ఒక రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత మీరు దగ్గరలో ఉన్న ఒక హోమియోపతి డాక్టర్ని మంచిగా సంప్రదిస్తే మీకు 100% ఎటువంటి సర్జరీ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు ఈ ప్యాంక్రియాటైటిస్కి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే మనం ఏమనుకుంటాం, చెలిడోనియం అని ఒక మెడిసిన్ ఉంటుంది, కార్డస్ మారినస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, హైడ్రాంజియా అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఇంకొకటి కాలి సల్ఫ్, తర్వాత సల్ఫర్ అని, ఇట్లా చైనా అని, లైకోపోడియం అని, కార్బోవెజ్ అని, నక్స్వామికా అని, ఇలా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. శరీరం యొక్క లక్షణాలు, రోగి యొక్క లక్షణాలు, దాని తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు, దాని తర్వాత వాళ్ళ మానసిక స్థితిగతులను బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడైనా ప్యాంక్రియాటైటిస్ ఉంటే ఇలాంటి సర్జరీ లేకుండా హోమియోపతిలో బ్రహ్మాండంగా మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత మనం ఏం డైట్ తీసుకోవాలి, ఎలాంటి మనము స్టెప్స్ పాటించాలి అంటే ఏం చేస్తే ఈ ప్యాంక్రియాటైటిస్ నుంచి మనము దానికి సొల్యూషన్ దొరుకుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ప్రొద్దున లేవగానే మీకు ఒక బ్రహ్మాండమైన చెప్తాను, ఒక డ్రింక్, ఆ డ్రింక్ ఏంటి అని అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ తేనె వేసుకోండి, కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ, తర్వాత కొంచెం పసుపు వేసేసేయండి. దాంతోపాటు ఏం చేస్తారు మీరు, 4 తులసాకులు, 4 పుదీనాకులు ఇవి వేసి కలిపి మంచిగా తాగేసేయండి. ఇది తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి మీరు ప్రొద్దున లేవగానే ఒక వెల్లుల్లిపాయ తినండి. వెల్లుల్లిపాయ తింటే ఏమవుతుందంటే అది లివర్కి మంచిది, గాల్ బ్లాడర్కి మంచిది, తద్వారా ఇవి 2 బాగుంటే మీ ప్యాంక్రియాస్ కూడా బాగుంటుంది. సో ప్యాంక్రియాటిస్కి అదొక సొల్యూషన్ అండి. సో ఇలా చేస్తూ దాంతోపాటు దానిమ్మ పండ్లు గుర్తుపెట్టుకోండి, దానిమ్మ పండు తినాలి, తర్వాత బెర్రీస్, స్ట్రాబెర్రీ తినాలి, దాని తర్వాత బీట్రూట్ తినాలి, దాని తర్వాత క్యారెట్ తినాలి, దాని తర్వాత కీరా తినాలి. ఇవి రెగ్యులర్గా తినడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఫైబర్ ఎక్కువ వస్తుంది, కాబట్టి ఆటోమేటిక్గా డైజెషన్ చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే డైజెషన్ ఈజీ అవుతుందో ఆటోమేటిక్గా మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. సో తద్వారా ఏమవుతుంది అని అంటే మనము ప్యాంక్రియాటైటిస్ని కొంతవరకు నివారించవచ్చు. ఇంకొకటి ఆల్కహాల్, సే నో టు ఆల్కహాల్ తాగనే తాగొద్దు. ఇంకొకటి సుపారీలు, గుట్కాలు, స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వీటికి చాలా దూరంగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ కంపల్సరీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు కోకోనట్ వాటర్ మీకు సాధ్యమైనన్ని సార్లు మీరు కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది, చాలా మంచిది. ఇంకొకటి పుదీనా నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనము ప్యాంక్రియాటైటిస్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దాంతోపాటు కంపల్సరీగా హోమియోపతి మందులు వాడండి. సో మనకు ప్యాంక్రియాటైటిస్ ఉంది అని తెలుసుకోవడానికి ఏం టెస్టులు చేయించాలి సార్ అని అంటే
సీరం అమైలేజ్, సీరం లైపేజ్ అనే టెస్ట్ చేయించుకోవాలి. రెండోది ఇంకొకటి ఏం చేపియాలి అని అంటే మనము ఎప్పుడైనా కానీ యూఎస్జీ ఆఫ్ అబ్డామెన్ అంటే అబ్డామెన్ స్కాన్ ఒకటి చేపియాలి. ఇంకొకటి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా కానీ అంటే మనము లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ ఉన్నా కానీ మనకు ఒక ప్యాంక్రియాస్ ఉందా అని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న కండిషన్లో కూడా ప్యాంక్రియాస్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు మంచి యోగాలో కపాలపాతి అనేది చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే రెగ్యులర్గా ఇది ప్రొద్దున లేవగానే ఒక 200 to 300 టైమ్స్ చేయడం వల్ల అంటే 15 నిమిషాలు పడుతుంది. మనము ప్యాంక్రియాటైటిస్కి కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్కి కానీ లీవర్ కంప్లైంట్స్కి కానీ ఒక బ్రహ్మాండం అయిన సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద మా నెంబర్ ఉంది, కాల్ చేయండి. హోమియోపతి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి. ప్యాంక్రియాటైటిస్ కానీ, లీవర్ ప్రాబ్లం కానీ, గాల్ బ్లాడర్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, చిన్న పేగు, పెద్ద పేగు, తర్వాత ఈసోఫేగస్, అన్ననాళము, ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా హోమియోపతిలో ఏ సర్జరీ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, లేకపోతే సిరోసిస్ ఆఫ్ లివర్స్ కానీ అన్నిటికీ బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. కాకపోతే సాధ్యమైనంత తొందరగా నిర్ధారించుకోండి, మెడిసిన్ తీసుకోండి. థ్యాంక్ యూ.